బాటిల్లో నీళ్లు తాగడం మన ఆరోగ్యానికి మంచిదా లేదా? నన్ను అడిగితే మాత్రం బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తాను. ఎందుకలా చెప్తానంటున్నారా? చాలా మందికి ఎంతమంది గొప్ప వాళ్ళు చెప్పినా కూడా మన ప్లాస్టిక్ బాటిల్స్లోనే వాటర్ తాగుతూ ఉంటాం కాబట్టి ఇది చాలా వరస్ట్ థింగ్ అని చెప్పాలి. అయితే ఈరోజు మనం మంచి టాపిక్ మాట్లాడుకుందాం. ఈరోజు మనం ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో భాగమైన కానీ చాలా మంది పట్టించుకొని ఒక విషయంపై మాట్లాడబోతున్నాం. అదేంటి అంటే ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం మన ఆరోగ్యానికి మంచిదా లేదా అనే టాపిక్. చాలా మంది బయటకి వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో కూడా బాగా సౌకర్యంగా ఫీల్ అయి ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు వేసుకొని తాగుతూ ఉంటారు. ఇప్పుడు మనం చిన్నగా ఆలోచిద్దాం. ఏ షాపుకైనా వెళ్ళినా ముందుగా కనిపించేవి ఏంటి? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కదా. చూసి వెంటనే కొని తాగిస్తాం. అలాగని మనం తప్పేమి చేస్తున్నట్టు అనిపించదు, కానీ దీని వెనుక కథ అలా లేదు. మరి ప్లాస్టిక్ అనేది ఒక మానవ తయారీ పదార్థం. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరం అవుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మళ్ళీ వాడినప్పుడు. ఎందుకంటే ఇందులో కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా BPA, బైన్స్ఫినాల్ A ఇది నీటిలోకి కలిసిపోతుంది. మనం ఆ నీళ్లు తాగితే అది మన శరీరంలోకి వెళుతుంది. BPA అనేది హార్మోన్ల బ్యాలెన్స్ ను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఇది ఎక్కువ కాలం శరీరంలో చేరితే మహిళల్లో పీరియడ్ సమస్యలు, గర్భధారణ సంబంధిత ఇబ్బందులు కూడా రావచ్చట. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలైతే అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇది శాస్త్రంగా కూడా రుజువైంది. మీరు ఆలోచించవచ్చు, మరి బాటిల్స్ లో నీటిని ఉంచి ఒక్కసారి తాగడమేనా? అదేమి పెద్ద సమస్య కాదనుకోండి. కానీ అదే బాటిల్ కి ఎండ తగలడం, వేడి వాతావరణంలో ఉంచడం వల్ల కెమికల్స్ అనేవి విడుదలవుతాయి. కాబట్టి మీరు కూడా ఆలోచించి తాగండి. అందుకే ఫ్రిడ్జ్ లో ఉన్న బాటిల్స్ ని తీసి ఎండలో తీసుకువెళ్ళి వేడి నీళ్లు తాగితే అది చాలా ప్రమాదకరం. అందులోనూ మళ్ళీ అదే ప్లాస్టిక్ బాటిల్లో వాడటం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి వాడిన తర్వాత ఆ బాటిల్లో చిన్న చీలికలు, సన్నని బెల్టులు కూడా ఏర్పడతాయి. వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువే. మరి మీరు ఎంత శుభ్రం చేసినా బాటిల్ అనేది పూర్తిగా స్టెరిలైజ్ అనేది అవ్వదు. ఇంకొన్ని రకాల తక్కువ క్వాలిటీ ప్లాస్టిక్ బాటిల్లో ఫ్యాక్టరీల దగ్గర కూడా తయారీ సమయంలో హానికరమైన కెమికల్స్ మిశ్రమం కూడా అవుతాయట. మరి అవి నీటిలోకి మెల్లగా కలుస్తూ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కాలేయం అనేది, కిడ్నీలు, హృదయ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఇప్పుడే ఒక ప్రశ్న వస్తుంది, మరి ఏం చేయాలి? నీళ్లు దేంట్లో తాగాలి? నీరు తాగకపోతే ఎలా? మరి అందుకే మనం దానికి బదులుగా ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. మరి శాశ్వతంగా వాడటానికి గ్లాస్ బాటిల్, స్టీల్ వాటర్ బాటిల్స్ వాడితే చాలా మంచిది. ఇవి ప్లాస్టిక్ లాగా కెమికల్స్ ని విడుదల చేయవు. శుభ్రంగా ఉంచుకోవడం కూడా సులభం. పైగా ఇవి వాతావరణానికి కూడా హాని కావు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, బయట ఎక్కడైనా నీళ్లు తాగాల్సి వస్తే సీలున్న మినరల్ వాటర్ బాటిల్ అయితే సరే, కానీ అలాంటి బాటిల్స్ ను మళ్ళీ వాడకండి. ఒకసారి మనం వాడాక అదే వాటర్ బాటిల్లో నీళ్లు నింపుకొని తాగటం అనేది మానేయండి. డైరెక్ట్ అనేది సూర్యరశ్మిలో పెట్టిన వాటర్ బాటిల్స్ లో ఉన్న నీరు అస్సలు తాగకండి. మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది. కొన్ని చిన్న అలవాట్లు మార్చుకుంటే పెద్ద ఆరోగ్య సమస్యల్ని మనమే నివారించుకోవచ్చు. కాబట్టి ప్లాస్టిక్ వాడకం కూడా అటువంటిదే. మొదట్లో అలవాటు కాకపోవచ్చు, కానీ ఒకసారి స్టీల్ లేదా గ్లాస్ బాటిల్ కి మాలి ఉన్నతమైన ఫీల్ అనేది కలుగుతుంది. శుభ్రత కూడా సులభం. చివరగా ఒక్క మాట చెప్తాను, తాగి నీళ్లు శుభ్రంగా ఉండాలి. వాడే సీసా ఆరోగ్యానికి హాని కలగకూడదు. అందుకే ప్లాస్టిక్ బాటిల్స్ ని వాడకాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి అని చెప్పేస్తాను. మన ఆరోగ్యం అనేది కాపాడుకోవటమే కాదు, భూమిని కూడా రక్షించడమే ఇది. మరి ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతికి ఎంత పెద్ద సమస్యగా మారుతున్నాయో మనందరికీ తెలిసిందే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆరోగ్యపరమైన నిజాలు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం.